దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దైవ సన్నిధికి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన దినాల్లో తన యొక్క జీవితం యొక్క చివరి 3.5 సంవత్సరాల్లో ఆయన అనేక ప్రదేశాలు తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాక ఆయన కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా కొంతమందిని దర్శించి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి వారిని రక్షించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఒకసారి యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి సుకార్ అనే ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి సమరయ స్త్రీతో మాట్లాడగా ఆ సమరయ స్త్రీ మెస్సైని కూర్చున్నటువంటి విషయాలను అవగాహన చేసుకుని ఆ గ్రామస్తులు కూడా తెలియజేసి తాను రక్షించబడటమే కాకుండా అనేక మంది రక్షించబడడానికి కారుకురాలైంది. యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడే సందర్భంలో యేసు శిష్యులు సమరయ పట్టణంలోకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. శిష్యులు ఆహారం తీసుకుని తిరిగి వచ్చే సమయానికి యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడి ఆవిడ్ని పంపించి వేయడం జరిగింది. యేసు యొక్క శిష్యులు ఆయనకు ఆహారం తీసుకొచ్చి అప్పుడు అంటున్నారు, బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ పలికినటువంటి మాటలు చాలా గమనార్హమైనటువంటి మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఉన్నటువంటి వాక్యం చదువుదాము. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడయు ఆయన పని తుదముటించుడయు నాకు ఆహారమయున్నది అని చెప్పాడు. యేసు శిష్యులు యేసయ్య కోసం ఆహారం తెచ్చారు. యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటున్నాడు, మీకు తెలియనటువంటి ఆహారము నా దగ్గర ఉంది అంటున్నాడు. ఆ మాటకి శిష్యులు అనుకున్నారు కదా, మనకు తెలియకుండా ఎవరైనా ఏదైనా ఆహారం ఇతనికి తెచ్చిపెట్టారేమో అనుకున్నారు. కానీ వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముటించుటయు నాకు ఆహారమైనది అంటున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ మాట ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు. తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడమే ఆయనకు ఒక ఆహారముగా భావిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అలాగని యేసుక్రీస్తు వారు ఆహారం భుజించలేదంటే భౌతికమైన ఆహారం భుజించాడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యేసయ్య తన మాటలలో వ్యక్తం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రతి క్షణము కూడా జాగ్రత్త వహించాడు. యేసయ్య తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా తన యొక్క స్వచిత్తాన్ని, తన యొక్క సొంత చిత్తాన్ని, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చలేదు. ఒకసారి కూడా తన జీవితంలో తన యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్క విషయంలో కూడా ఫెయిల్ అవ్వలేదు. తాను ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చాడో, ఏ సంకల్పం నిమిత్తము ఈ లోకానికి వచ్చాడో ఆ సంకల్పం అంతటిని నెరవేర్చడానికి అడుగడుగున ప్రతి క్షణము దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్ని మాత్రమే యేసుక్రీస్తు వారు తన జీవితంలో జరిగించినట్లుగా చూస్తాం. దేవుని చిత్తము నుంచి యేసుక్రీస్తు వారిని పక్కకి మళ్లించడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేకమైన శోధనలు యేసుక్రీస్తు వారికి కలిగినాయి. ఆయన పరిచర్య ఆరంభించినటువంటి మొదట్లోనే
40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు సాతాను వచ్చి ప్రత్యక్షంగా శోధిస్తూ ఉంది యేసుక్రీస్తు వారిని. సాతాను 3 విధాలైన శోధనలు శోధించింది యేసుక్రీస్తు వారిని. వాటిలో అతి కఠినమైనటువంటి అతి జటిలమైనటువంటి శోధన ఏంటంటే, నీవు నాకు మొక్కు అని అనడం. ఈ సకల రాజ్యం లేక మహిమ నాకు అప్పగించబడింది, వాటిని నేను నీకు ఇవ్వాలంటే నీవు నాకు మొక్కు అని చెప్పి అన్నాడు సాతాను. ఆ సందర్భంలో సాతాను ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క చిత్తములోంచి, దేవుని సంకల్పంలోంచి పక్కకి లాగాలని. యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? శిలువలో మరణించాలి, తన రక్తాన్ని చిందించాలి, ప్రాణాన్ని పెట్టాలి, తద్వారా మానవాళికి రక్షణ అనుగ్రహించాలి. ఇక్కడ సాతాను అన్నాడు కదా, అవన్నీ చేయాల్సిన పని లేదు, నాకు ఒక్కసారి మొక్కితే చాలు, నీకు ఈ యొక్క సకల రాజ్యంలో మహిమంతా కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వారిని పక్కదారి పట్టించడానికి, దేవుని చిత్తములోంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, నీ తండ్రి అయిన దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మొక్కకూడదని దేవుని వాక్యం ఉందని చాలా వివేకముగా సాతాను శోధనని జయించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని సంకల్పం నుంచి మనల్ని పక్కకు మళ్లించడానికి, తప్పించడానికి సాతానుడు ఎప్పుడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. మనం వివేకము కలిగి ప్రవర్తించకపోతే, జ్ఞానము కలిగి ప్రవర్తించకపోతే, మెలకువ కలిగి ప్రవర్తించకపోతే చాలా తేలికగా దేవుని చిత్తములోంచి పక్కకు తొలగిపోయి, ఇదే దేవుని చిత్తమని మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, ఇదే దేవుని చిత్తమని మనము భ్రమించేటువంటి ప్రమాదం చాలా ఉంటుంది. చాలాసార్లు మన దృష్టికి చాలా నిర్దోషమైనదిగా, యథార్థమైనదిగా, సరైనదిగా కనబడే మార్గాలు మన ముందు చాలాసార్లు తటస్థిస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటే ఇది చాలా మంచి మార్గమే, ఈ పని చేస్తే చాలా మంచి జరుగుతుంది అనేటువంటి భ్రమ కలుగుతుంది మనకి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దృష్టికి అది నిర్దోషముగా కనిపించినంత మాత్రాన, నీ దృష్టికి అది యథార్థంగా కనిపించినంత మాత్రాన అది దేవుని చిత్తము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో 2-3 మాటలు చూపించి నేను వాక్యంలో ముందుకెళ్తాను. ఒకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవతీయును. ఇంకో మాట చూపిస్తాను, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకది మరణమునకు చేరును. చాలాసార్లు మనకి కనిపించే మార్గాలు, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు మన దృష్టికి చాలా యథార్థంగా ఉన్నట్లుంటాయి. అవి నిర్దోషముగా కనబడినట్లు ఉంటాయి. దీంట్లో ఏమి లోపం లేదు కదా, ఇది చాలా మంచిగా ఉంది, ఇది మనం చేద్దాము, ఈ మార్గంలో వెళదాము అని మనం అనుకుంటాం. కానీ దాని ఫలితము చూస్తే అది మరణానికి తోవతీస్తుందంట. దాని యొక్క ఫలితం చూస్తే దుష్ఫలితముగా ఉంటుంది. దాని యొక్క ఫలితము చూస్తే చాలా చేదుగా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా మాత్రమే ఆత్మలను పరిశోధించేవాడు కాబట్టి మన దృష్టికి ఆ మార్గము నిర్దోషంగా కనబడినప్పటికీ, మన దృష్టికి అది యథార్థముగా కనబడినప్పటికీ మనము వెంటనే దాన్ని ఫాలో అయిపోకూడదు.
వెంటనే దాన్ని అనుసరించకూడదు. మరి ఏం చేయాలి? ఆత్మలను పరిశోధించేటువంటి యెహోవాని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నా దృష్టికి యథార్థంగా కనబడుతూ ఉంది, నా దృష్టికి నిర్దోషంగా కనబడుతుంది, అయినప్పటికీ నీ చిత్తం ఏమిటి ప్రభువా, ఈ విషయంలో నీ చిత్తం ఏమిటి ప్రభు అని మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని మనము పరీక్షించవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుని చిత్తాన్ని పరీక్షించకుండా మన దృష్టికి సరైనదిగా కనిపించినంత మాత్రాన, మన దృష్టికి యథార్థమైనదిగా కనిపించినంత మాత్రాన, మన దృష్టికి నిర్దోషమైనదిగా కనిపించినంత మాత్రాన ఆ మార్గంలో వెళ్ళిపోతే తొదకు అది మరణానికి దారితీసేదిగా, తొదకు మనల్ని నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేసేదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితిని, రాబోయే పరిస్థితిని అంతటిని ఎరిగిన వాడైనటువంటి, ఆత్మలను పరిశోధించగలిగినటువంటి దేవుని దగ్గర మనం మొరపెట్టినట్లయితే మనకి కనిపించిన మార్గము అస్సలు సరైనదో లేదో, వాస్తవానికి సరైనదో లేదో, మన భవిష్యత్తుకి మేలుకరమైనదో లేదో అని దేవుడు ఏం చేస్తాడు? మనకి సరైన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి కంటికి కనిపించిందంతా సరైనది, ఇది నిర్దోషమైనది, ఇది మంచిది అనుకోవడానికి వీల్లేదండి. ఉదాహరణకి నకిలీ బంగారం మంచి బంగారం కంటే కూడా చాలా మెరుస్తూ కనబడుతుంది. ఆ నకిలీ బంగారాన్ని చూసి ఇది చాలా మంచి బంగారం అనుకుంటే సరిపోతుందా? దాన్ని పరీక్షించాలి. పరీక్షించి అసలైనదో కాదు అని తెలుసుకోవాలి. నీకు అంత అవగాహన లేకపోతే అవగాహన ఉన్నవారిని తీసుకెళ్ళి మరి ఏం చేయాలి? పరీక్షించాలి. మీరు బంగారాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు వాడు ఇచ్చింది తీసుకుని వచ్చేస్తారా? ఏం చేస్తారు మీరు? అది మంచిదో కాదో చాలా పరీక్షిస్తారు. మీ అనుభవం అంతా ఉపయోగించి దాన్ని పరీక్ష చేస్తారు. అది మంచిదంటేనే తీసుకొస్తారు. వాడికి వార్నింగ్ ఇస్తారు, ఇదిగో ఇది కనుక షేడ్ వస్తే, ఇది కనుక కలర్ మారితే మళ్ళీ నీ దగ్గరికి తీసుకొస్తాను, పక్కాగా బిల్లు రాసివని చెప్పి వాడితో బిల్లు రాయించుకుని మరి వస్తాం. ఏదన్నా షేడ్ వచ్చిందనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మొఖానేసి ఏమంటాం? చూడు మంచిదని ఇచ్చావు, ఇది షేడ్ అయిపోయింది, ఇది ఎలిసిపోయింది అని వాడి మీద మళ్ళీ పోరాడతాం కదా. పరీక్షించకుండా మనము చూసినంత మాత్రాన మంచిగా కనబడిందిలే అనుకుంటే కుదరదు. బిల్డింగ్ కట్టేవాడు ఈ గోడ కట్టేటప్పుడు వరుస మీద వరుస పెట్టి చాలా బాగుందిలే, చాలా తిన్నగానే కనపడుతుంది నా కంటికి అనుకుని ఆ గోడను అలాగే కట్టేశాడా? ఏం చేస్తాడు? మట్టపు గుండు తీసుకుంటాడు. అదే తూపు గుండు అంటారు మీరు. మట్టపు గుండు తీసుకుని కింద పెట్టినటువంటి ఆ ఇటుక రాయికి ఈ పైన పెట్టేటువంటి ఇటుక రాయి సరిగా ఉందా లేదని చూస్తాడు. చూడకుండా కట్టేసి అనుకోండి, ఒక 10 వరుసలు కట్టేసరికి ఏమవుతుంది? అంగుళంలో ఒక కాలు భాగం, అంగుళంలో కాలు భాగం అట్లా జరిగి 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 ఏమైపోద్ది? ఒక 10 అడుగులు గోడ కట్టేసరికి ఆ గోడ కూలిపోద్ది. ఆ గోడ తిన్నగా ఉండాలంటే తన కంటి చూపు సరిపోదు. ఏం చేయాలి? దానికి మట్టపు గుండు పెట్టి పైనుంచి కింద దాకా చెక్ చేయాలి. కింద ఇటుక రాయికి నేను 10వ వరుసలో పేర్చినటువంటి ఇటుక రాయి తిన్నగా ఉందా లేదని ఆ పైనుంచి కిందకి ఆ మట్టపు గుండు వేసి చూడాలి, పరీక్షించాలి. పరీక్షిస్తే అప్పుడు తిన్నగా ఉందని నిర్ధారణ వస్తే అప్పుడు ఆ యొక్క ఇటుక రాయిని అక్కడ స్థిరపరిచి అప్పుడు సిమెంట్ వేస్తారు. ఆ మట్టపు గుండు చూడకుండా ఇల్లు కట్టారనుకోండి, ఏమవుతుంది? ఆ ఇల్లు పడిపోతుంది, గోడ పడిపోతుంది. అలాగే మన కంటికి చాలాసార్లు కనిపించేది తిననేది కాదు, సరైనటువంటిది కాదు. మన కన్నే మనల్ని మోసం చేస్తుంది చాలాసార్లు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి కదా. మూలమట్టాలు చూసుకోవాలి జాగ్రత్తగా. 4 పీసులు కోసినప్పుడు 2 నిలువులు 2 అడ్డాలు కోసినప్పుడు దాన్ని సెట్ చేసేటప్పుడు మూలమట్టం చూసుకోవాలి. ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి 4 మూలలు చూడాలి. ఈ 2 మూలలు కరెక్ట్గా ఉండి ఈ 2 మూలలు కరెక్ట్గా లేవనుకోండి, మూలమట్టం సరిగ్గా రాదు కదా.
మూలమట్టం సరిగ్గా రాకపోతే ఆ కిటికీ ఫ్రేమ్ని కిటికీలో కూర్చోబెట్టాలంటే సాధ్యం కాదు. అంటే ఇది తిన్నగా ఉందా లేదా, 4 మూలలు కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి. కంటితో చూసి చేసి గబగబా సెట్ చేసేసి బాగుంది అంటే తీరా అక్కడికి వెళ్ళేసరికి అది కూర్చోదు. ఏ పని చేసేవాడైనా సరే కంటి చూపును నమ్మడు. దానికి కావలసిన ఆయుధాలను ఉపయోగిస్తాడు. దానికి సంబంధించిన ఆయుధాలను ఉపయోగించి అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి దాన్ని కరెక్ట్గా సెట్ చేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి కిటికీలో సెట్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. మన కంటితో చూసేవన్నీ కూడా సరైనటివా కాదు. అవి సరైనవిగా కనబడతాయి కానీ సరైనవి కావు. మన దృష్టికి సరైనదిగా కనబడినంత కూడా సరైనది కాదు. మన దృష్టికి నిర్దోషమైనదిగా కనబడినంత మాత్రాన అది నిర్దోషమైనది కాదు. మన దృష్టికి యథార్థముగా కనబడినంత మాత్రాన అది యథార్థమైనది కాదు. ఎందుకంటే మన దృష్టి చాలా చిన్నది, మన అవగాహన చాలా చిన్నది, మన జ్ఞానం చాలా చిన్నది. కాబట్టి మన జ్ఞానంతో ఆలోచన చేసి ఇది సరైనదే, ఇది మంచిదిలే అని చెప్పి ఆ మార్గంలో వెళ్ళిపోతే, గుడ్డిగా వెళ్ళిపోతే చివరికి దాని ఫలితము చాలా ఘోరంగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి నీ దృష్టికి మంచిదిగా అనుకున్న దానిని నీవు వెంటనే అమలు చేయడం కాదు, కానీ ఈ విషయంలో నీ చిత్తము ఏమైనది ప్రభు అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానా పెండ్లి విందులో అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు వాళ్ళ తల్లిగారు వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. సమాచారం చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడ అద్భుతం చేయాల. అప్పుడు యేసు ప్రభు వారు తన తల్లితో అన్నాడు కదా, నాతో నీకేవి పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అందుముందు యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపించాడు, పక్షవాయువుల వారిని బాగు చేశాడు. ఇలా రకరకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతం చేయడం ఆయనకి పెద్ద విశేషం అంటారా? కాదు. మరి ఎందుకు ఆ మాట అన్నాడు యేసు ప్రభు అంటే, ఆ విషయంలో ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏం చేయాలో ఇంకా తండ్రి ఆయనకు బయలుపరచలేదు. ప్రతి క్షణము కూడా తండ్రి చిత్తము కొరకు, తండ్రి ఆజ్ఞ కొరకు ఆయన ఎదురు చూసేవాడు. తండ్రి తన చిత్తాన్ని బయలుపరిస్తే వెంటనే దాన్ని అమలు చేసేవాడు, కానీ తన స్వచిత్తాన్ని, తన యొక్క సొంత చిత్తాన్ని, సొంత ఇష్టాన్ని ఎప్పుడు యేసు ప్రభు వారు నెరవేర్చేవాడు కాదు. మనసులో అంతర్గతంగా ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభువా, నీ చిత్తాన్ని బయలుపరచు తండ్రి అని. అప్పుడు తండ్రి తన చిత్తాన్ని బయలుపరిచాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, ఆ 6 రాతి బాణల నిండా నీళ్లు పోయింది. నీళ్లు పోశారు. నీళ్లు పోసిన తర్వాత దాన్ని ముంచి విందు ప్రధానికి తీసుకెళ్ళి ఇవ్వండి. అక్కడ యేసుక్రీస్తు వారు తన చిత్తాన్ని నెరవేర్చడానికి తొందరపడలేదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి అక్కడ వేచి చూచాడు. దేవుని చిత్తం ఆయనకి బయలుపరచబడగానే వెంటనే దాన్ని అమలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తే, ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అమలు చేయడం కాదు, కానీ ఈ ఆలోచన దేవుని చిత్తమైనదా కాదా, నా ఆలోచన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేసి అది దేవుని చిత్తమైతేనే ముందడుగు వేయవలసినటువంటి అవసరం ఉన్నది. అర్థమవుతుందా? చాలాసార్లు మనము దేవుని చిత్తాన్ని సరిగా పరీక్షించకుండా, దేవుని చిత్తాన్ని సరిగా తెలుసుకోకుండా మన చిత్తాన్ని, మన ఆలోచనని దేవుని చిత్తమని అనుకుని చాలాసార్లు పొరపాటు పడి ఆ తర్వాత నష్టం వచ్చేసిన తర్వాత, దానివల్ల నష్టాన్ని అనుభవించేసిన తర్వాత, దానివల్ల ఆ దుష్ఫలితాన్ని అనుభవించేసిన తర్వాత మనము చాలాసార్లు లబోదిబోమని కొట్టుకుంటూ ఉంటాం. అదే కనుక మొదటే దేవుని చిత్తాన్ని మనం స్పష్టంగా గుర్తిరిగితే, ఆ తరువాత
దుష్ఫలితాన్ని అనుభవించవలసిన పరిస్థితి మనకు ఉండదు. మొదట తన చిత్తాన్ని మనం పరీక్షించకుండా, మొదట దేవుని చిత్తాన్ని గురించి ఆలోచన చేయకుండా, మనకు ఆలోచన వచ్చిందే తడు అని చెప్పి దాన్ని అమలు చేస్తే దాని యొక్క దుష్ఫలితాన్ని అనుభవించవలసిన సమయం వచ్చినప్పుడు దాన్ని అనుభవించకుండా ఎవరు మనం తప్పించలేరు. మన ఇక జీవితంలో మనం చేసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి పనులు తొందరపాటు చర్యలైనట్లయితే కనుక, మన ఇక స్వచిత్తానుసారంగా, మన ఇక సొంత ఇష్టానుసారంగా ఉన్నట్లయితే కనుక, లేదంటే సాతాను యొక్క ప్రేరణను అనుసరించి ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన ఇక జీవితంలో చేదు అనుభవాల్ని రుచి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో, మీ యొక్క కుటుంబంలో మీ పిల్లల పెళ్లిళ్ళ విషయంలో దేవుని చిత్తాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధించి ఆ దేవుని చిత్త ప్రకారంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ పెళ్ళిళ్ళంటే ఇంకా ప్రభువుని ఎరగని కాలంలో జరిగిపోయినాయి కాబట్టి ఏదో జరిగిపోయినాయి. దేవుని మహాకృపను బట్టి మీరు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు యొక్క మార్గంలోకి వచ్చారు, చాలా సంతోషం. కానీ మన పిల్లల యొక్క భవిష్యత్ జీవితం విషయంలో, వారి యొక్క మ్యారేజెస్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని పరీక్షించి, దేవుని చిత్తమైనటువంటి ఆయన చిత్తానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకునవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. ప్రభువారు తన బిడ్డలైనటువంటి వారికి చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అన్యులతో వియ్యమందకూడదు, మీ కుమార్తెలను వారికి ఇవ్వకూడదు, వారి కుమార్తెలను మీరు చేసుకోకూడదు. ఈ మాటను మనం ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ప్రభువుని ఎరగనటువంటి అన్ని కుటుంబాలకి మన కుమార్తెలు ఇవ్వకూడదు, అన్ని కుటుంబాల నుంచి వారి యొక్క కుమార్తెలను మన కుమారుల కోసం తీసుకురాకూడదు. అలా తీసుకొచ్చినటువంటి, అలా అన్ని కుటుంబాలకి కుమార్తెలు ఇచ్చినటువంటి కుటుంబాలు 100% సఫర్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుని చిత్తాన్ని పరీక్షించకుండా, వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా వాళ్ళకి మంచి ఉద్యోగం ఉందని, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయని, ఈ సమాజంలో వాళ్ళకి మంచి పేరు ఉందని, వాళ్ళు మంచి రాజకీయంలో ఉన్నారని, ఇలా రకరకాలుగా ఆలోచన చేసి దేవుని చిత్తాన్ని ఆలోచన చేయకుండా వారి యొక్క స్వచిత్తానికి అనుకూలంగా ఆ పెళ్లిళ్ళు చేసి ఆ కుమార్తెలు ఇచ్చేశారు. కాబట్టి ఆ కుమార్తెలు ప్రభువుకి దూరం అయిపోయారు చాలా కుటుంబాలు. నేను ఇంతకు ముందు కృష్ణా జిల్లాలో కాజులో సేవ చేసినప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. ఆ గ్రామంలో ఒక ఆయన టైలర్ పనిచేస్తాడు, చాలా మంచివాడు, ఎటువంటి దురలవాట్లు లేవు, చెడ్డ అలవాట్లు ఏం లేవు, చాలా మంచివాడు, భార్యను కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. అయితే ఆయన ప్రభువుని ఎరగనటువంటి అన్యుడు. ఆయనకి మాస్టర్ గారి అమ్మాయిని ఇచ్చారు తీసుకొచ్చి. చేసుకునే ముందు ఏం చేశాడంటే, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటాను, నేను కూడా ప్రార్థనకి వెళ్తాను, నేను కూడా బాప్తిసం తీసుకుంటానని బాప్తిసం కూడా తీసుకున్నాడు. పెళ్ళికి ముందు బాప్తిసం తీసుకున్నాడు, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్న, అంతా బాగానే ఉంది. మ్యారేజ్ అయినటువంటి మరుసటి రోజు నుంచే భార్యని ప్రార్థనకి వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకోవద్దని ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. మనిషి చూస్తే చాలా మంచివాడు, ఎటువంటి అలవాట్లు లేవు, టైలరింగ్ చేస్తాడు, మంచి టైలర్, పేరున్నటువంటి టైలర్, మాకు బాగా డబ్బులు సంపాదిస్తాడు, వాళ్ళకి ఎన్నో కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి, చాలా బాగుంది, సామాజిక పరంగా ఆర్థిక పరంగా చాలా బాగుంది పరిస్థితులు. కానీ పాస్టర్ గారు అమ్మాయిని చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ కండిషన్ ఏం పెట్టాడంటే, నువ్వు ప్రార్థన చేసుకోకూడదు, ప్రార్థనకి వెళ్ళకూడదు, మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, వాటికి మొక్కు. కొత్తలో కొంచెం ఇబ్బంది పడినా కానీ ఆమె ఏం చేసిందంటే, ఒక 6 నెలల సంవత్సరం అయ్యేసరికి వాళ్ళకి సరెండర్ అయిపోయి విగ్రహారాధనలో పడిపోయింది. మనిషి చూస్తే చాలా మంచివాడు, చాలా మంచివాడని ఆనందించాలా, ప్రభువుకు దూరం చేసేయడం దుఃఖపడాలా. ఆ యొక్క పాప
ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆమె అలా కావడానికి పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులే బాధ్యత, కారణం. దేవుని చిత్తాన్ని వాళ్ళు సరిగా పరీక్షించలేదు, దేవుని చిత్తాన్ని వాళ్ళు సరిగా పరిశీలించలేదు. మంచి టైలరు, మంచి ఆదాయం వస్తుంది, మంచివాడు, ఎటువంటి అలవాట్లు లేవు, ఇటువంటివన్నీ చూసినప్పుడు వాళ్ళు చేసేది చాలా మంచిదనిపించింది వాళ్ళకి, వాళ్ళు చేసే నిర్ణయం చాలా మంచిదనిపించింది వాళ్ళకి. కాబట్టి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. కుటుంబ పరంగా మంచిగానే చూసుకున్నాడు, కానీ ప్రభు పరంగా ప్రభువుకు దూరం చేసేసాడు, భక్తి పరంగా ప్రభువుకి దూరం చేసేసాడు. అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు దేవుడు లేడు ఆమె జీవితంలో. ఈరోజు కూడా ఆవిడని ప్రార్థనకి వెళ్ళకుండా ఇబ్బంది పెడుతుంది. ఒకడు లోకమునంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం దేవుని వాక్యం సెలవుస్తుంది. మంచిగా చూసే భర్త ఉన్నా, ఆస్తిపాసులున్నా, డబ్బున్నా, ఇంకా ఏమున్నా సరే దేవుడు లేకపోతే ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఎన్ని ఉన్నా పెద్ద సున్నా. అవి ఆలోచన చేయకుండా మంచి సంబంధం వచ్చింది పాస్టర్ గారు, మా అమ్మాయిని అక్కడ ఇద్దాం అనుకున్నామని కొంతమంది నిర్ణయాలన్నీ వాళ్ళే తీసేసుకుని పాస్టర్ గారి దగ్గరికి వస్తారన్నమాట. ఏమంటారు పాస్టర్ గారు? అప్పుడు సరే మంచిదమ్మా చేసుకుంటాం. ఆ తర్వాత అనుభవించవలసింది వాళ్ళే. మీ పిల్లలు ఇంకా చిన్న స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. దేవుని చిత్తాన్ని పరీక్షించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే సాతానుడు చాలా తేలిగ్గా మనల్ని ట్రాక్ చేసి మనల్ని అసలైనటువంటి దేవుని చిత్తంలోంచి పక్కకి మళ్ళించేసి మనల్ని, మన కుటుంబాలని పాడు చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనం పెళ్లి చేసేటువంటి పిల్ల అన్నిల కుటుంబాలకు వెళ్తే అక్కడ ఇబ్బంది పడతా ఉంటే మనం ఊరికే ఉండగలుగుతామా? మనం మనశ్శాంతిగా ఉండగలుగుతామా? ఆవిడ అక్కడ బాధపడుతూ ఉంటే మనం ఇక్కడ బాధపడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితులు సంభవించకుండా మనము దేవుని చిత్తాన్ని మొదట్లోనే పరీక్షించి దేవుని చిత్తాన్ని జరిగించవలసినటువంటి అవసరము చాలా ఉన్నది. కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు అయితే మనం రెక్టిఫై చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని విషయాలు సరిదిద్దుకోవడానికి అవకాశం లేని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో ప్రధానమైనది పెళ్ళి. ఒకసారి మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన పిల్లల్ని అన్ని కుటుంబాలకు పంపిస్తే అది సరిదిద్దుకోలేని పెద్ద తప్పు అయిపోతుంది మన జీవితంలో. దాన్ని ఎవరు సరిదిద్దలేరు. ఆర్థిక సమయం విషయాలు అనుకోండి, ఎవరికన్నా ఇచ్చి మోసపోతే ఆ పోతే పోయినలే అని చెప్పి మళ్ళీ నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, అంతే కదమ్మా. ఉద్యోగ విషయం అనుకోండి, ఇక్కడ గిట్టపోతే, ఇక్కడ నీకు అనుకూలం కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలేసేసి వేరే ఉద్యోగం చూసుకోవచ్చు, అది కూడా సరిదిద్దుకోవచ్చు. కానీ జీవితంలో పెళ్ళి అనేటువంటిది సరిగా జరగకపోతే, దేవుని చిత్తానుసారంగా జరగకపోతే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగితే ఏమవుతుందంటే అది ఎవరు కూడా సరిదిద్దలేని తప్పుగా అలాగే ఉండిపోతుంది. అలాగా ఎంతోమంది దేవుని చిత్తాన్ని పరీక్షించకుండా, పరిశీలించకుండా వారి యొక్క సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని నెరవేర్చుకుని వారి పిల్లల యొక్క జీవితాలని, వారి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వాళ్ళు, నష్టపరుచుకున్నటువంటి వాళ్ళు, మనశ్శాంతి కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డ. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మన యొక్క జీవితాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. ఆ కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోకపోతే కనుక, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఆ తరువాత జీవితాంతము కూడా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి మనం దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి ఎందు నిమిత్తం వచ్చాడు? ఆయన పట్ల తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క సంకల్పము ఏమైనదో దానిని నెరవేర్చడానికి ప్రతి క్షణము కూడా ఆరాటపడ్డాడు. హల్లెలూయా. ఏ రోజు కూడా, ఏ క్షణము కూడా తన యొక్క స్వచిత్తాన్ని, తన యొక్క సొంత ఆలోచనని నెరవేర్చకుండా యేసుక్రీస్తు వారు జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఆయన చేయవలసినటువంటి రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్ణంగా చేశాడు. హల్లెలూయా. దేవుని చిత్తానికి ఆయన ఎక్కడైనా సరే కొంచెం పక్కకి వెళ్ళి ఉంటే కనుక ఆయన ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడేది కాదు. గెత్సేమనే తోటలో కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఏమైనా ప్రార్థన చేస్తారో తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ ఆయన ముందు ఉంది. సిలువ శ్రమ అనేటువంటిది ఆయన ముందు ఉంది. సిలువ శ్రమ ఎంత ఘోరమైందో ఆయనకు తెలుసు. ఆ ఘోరమైనటువంటి శ్రమను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఆయన ముందు కనబడుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటున్నాడు. హల్లెలూయా. శ్రమ మన ముందు ఉంది అని, కష్టం మన ముందు ఉంది అని తెలిస్తే మనం ఏమని ప్రార్థన చేస్తాం? ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి, నీ చిత్తమైతే అనుమతించు, లేదంటే తొలగించు అంటామా? అనమే. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ రాబోయే శ్రమను తొలగించునైనా, ఈ రాబోయే శ్రమను తొలగించునైనా, రాబోయే కష్టాన్ని తొలగించునైనా. మన ప్రార్థన ఇదే. తలకిందులుగా మరి ప్రార్థన చేస్తాం. ఇక ఈ కష్టాన్ని తొలగించునైనా, ఎట్లన్నా చేసి ప్రభువా తొలగించునైనా, ఎట్లాగన్నా చేసి తొలగించు ప్రభువా. అవునా కదా? ప్రభువా, నీ చిత్తమైతే తొలగించు, లేదంటే నీకు అనుమతి ఉంటే కనుక నా జీవితంలో ఈ శ్రమని అనుమతించాలని నీ చిత్తమైతే కనుక అనుమతించు ప్రభు అని నాకు తెలిసి 199 మంది ప్రార్థన చేయరు. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారు. కానీ యేసయ్య ఏం చేశాడంటే అక్కడ కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, తన చిత్తాన్ని నెరవేర్చుమని ప్రార్థన చేయలేదు. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ చిత్తానికి నేను సరెండర్ అయిపోతున్నాను, నీ చిత్తానికి నేను పూర్తిగా అప్పగించుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేశాడు. ఆయన శ్రమలు అనుభవించడం దేవుని చిత్తమైనది కాబట్టి ఆయన శ్రమలు అనుభవించాడు, సంతోషంగా అనుభవించాడు. సంతోషంగా సిలువలో సర్వ మానవాళి రక్షణ కొరకు రక్తం కార్చాడు, సంతోషముగా తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. అదేదో ఇది దేవుని చిత్తం కాబట్టి నేను తప్పకుండా చేయాలి కాబట్టి అని చాలా విచారంతో, చాలా బాధతో అనుభవించలేదు యేసు ప్రభువు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి చాలా సంతోషముగా ఆ శ్రమలను అనుభవించాడు. హల్లెలూయా. తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి యేసు ప్రభువు. ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. పిల్లలు అంటున్నాడు, నిన్ను విడిపించడానికి, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉందయ్యా, ఏమైనా మాట్లాడతావో మాట్లాడు అంటే, నన్ను విడిపించడానికైనా నన్ను శిక్షించడానికైనా నీకు అధికారం లేదు, నా తండ్రి చిత్తం లేకపోతే నువ్వేమి కూడా చేయలేవు అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఆ సమయంలో పిలాతు దగ్గర ఒక్క మాట, ఏమాట? నేను ఏ తప్పు కూడా చేయలేదు, నేను నిర్దోషిని అని అంటే, నిర్దోషి అనే మాట వాస్తవం కదా యేసు ప్రభు? ఆయన నిర్దోషి, ఏ పాపం చేయని నిర్దోషి అయినా ఆ మాట చెప్తే చాలు పిలాతు వదిలేసేవాడు. అక్కడ కూడా తన స్వచిత్తాన్ని వినియోగించలేదు యేసు ప్రభు వారు. నా తండ్రి అధికారం ఇవ్వకపోతే నువ్వు శిక్షించడానికైనా వదిలిపెట్టడానికైనా నీకు అధికారము ఉండదన్నాడు.
చివరికి పిలాతు శిక్షించడానికే ఆజ్ఞ ఇచ్చాడు. అది తండ్రి చిత్తంలో ఒక భాగమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిలాతు శిక్షగా అప్పగించడం అనేది తండ్రి చిత్తంలో ఒక భాగమైనది. కాబట్టి యేసుక్రీస్తు వారు తప్పించుకోవడానికి అవకాశం వచ్చినా కానీ తన యొక్క సొంత ఆలోచనలతో, తన యొక్క సొంత ఇష్టముతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే మనం వెళ్ళేటువంటి మార్గము కొంచెం శ్రమగాను కష్టతరంగా ఉంటుంది. కానీ రాంగ ఏమవుతుందంటే అది చాలా మంచిదిగా, చాలా ప్రయోజనకరమైనదిగా అవుతుంది. హల్లెలూయా. మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది దేవుని చిత్తం అనుకున్నాం కానీ చాలా కష్టతరంగా ఉంది అనిపిస్తుంది. కానీ కొంచెం ముందుకెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆ దేవుని చిత్తం మన పట్ల నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి దేవుడే మార్గాలన్నింటినీ సరళం చేసి మనకు మేలుకరంగా చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవి మనకి ఎలా కనపడతాయి అంటే చాలా మంచిగా కనపడతాయి. నేను ఏం తప్పు చేయట్లేదు కదా, నేను చాలా మంచిగా చేస్తున్నాను, చాలా సంతోషకరంగా ఉంది ఇప్పుడు నాకు అనుకుంటాం. కానీ కొన్ని దినాలు అయ్యేసరికి, కొంతకాలం అయ్యేసరికి అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దాని వలన అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధ, వేదన, అశాంతి ఇవన్నీ వస్తాయి. దాని యొక్క దుష్ఫలితాలు మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారమైనదని ఎంత ఆసక్తి కనపరిచి తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడో, అలాగే మన జీవితంలో కూడా 100% తండ్రి చిత్తానికి అప్పగించుకుని ఆ తండ్రి చిత్తాన్ని జరిగించడం కనుక మనం నేర్చుకున్నట్లయితే మన భవిష్యత్తులో అన్నీ మేలులే జరుగుతాయి. హల్లెలూయా. అన్నీ కూడా ఆశీర్వాదకరంగానే జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి చిత్తంలో మనం కొనసాగుతున్నటువంటి ఆరంభంలో మనకు కొంచెం కష్టతరంగా ఉండవచ్చు. కానీ రాబోయే దినాల్లో, రాబోయే సంవత్సరాల్లో అది మనకు ఎంతో మేలుకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, మన యొక్క మనసుకు నెమ్మదికరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీకు అంతా తెలియదు కాబట్టి అంతా తెలిసినటువంటి ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకుంటే సమస్తము మేలు కొరకే దేవుడు సమకూర్చి మన జీవితంలో జరిగించేవాడై ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.